విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఆఫ్టర్ కరోనా తర్వాత, అంటే ఆఫ్టర్ కరోనా కాదు, కరోనాని తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఏవైతే యూజ్ చేశారో దానివల్ల షుగర్ వచ్చిందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆ షుగర్ వచ్చినప్పుడు మళ్ళీ దానికోసం మెడికేషన్ యూజ్ చేశామని అప్పుడు తగ్గిపోయి తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు డౌట్ వచ్చి మళ్ళీ షుగర్ ఉంటుందని చెప్తున్నారు. అసలు నిజంగా షుగర్ ఒకసారి వచ్చి తగ్గడం అనేది ఉంటుందా? అర్లీస్లో షుగర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కిమ్స్ నుంచి డాక్టర్ నవోదయ గారు. నమస్తే అండి. నిజంగా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చా అనేది చాలా మందిలో ఉన్న సందేహం. కొంతమంది అవుతుంది అంటారు, కొంతమంది డైట్స్ చెప్తూ ఉంటారు ఇలా చేస్తే తగ్గుతుంది అని చెప్పి. నిజానికి వాస్తవం ఏంటి? డయాబెటీస్ అనేది హై షుగర్, సింపుల్గా చెప్పాలంటే హై షుగర్స్. సో ఆ హై షుగర్స్ రావడానికి ఒక కారణం మన బాడీలో టెంపరీ మెథడాలజీలో ఉంటే, మీరు అన్నట్టు ఆ టెంపరీ కారణం ఆర్ ఏదైనా ఈవెంట్ ఉండి అది తగ్గిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. దాన్ని రివర్సల్ అన్నరాదు, ఎందుకంటే అది ఆ కారణం చేత. ఎగ్జాంపుల్, మీరు స్టీరాయిడ్స్ అన్నారు. స్టీరాయిడ్స్ అనేది ఒక ఇంజెక్షన్, ఒక కెమికల్ విచ్ వాస్ గివెన్ ఇన్ కోవిడ్. అంటే కోవిడ్ టైంలో ఇచ్చారు, వాటి ట్రీట్మెంట్ పద్ధతిలో పాటించి. కొందరికి 10 రోజులు వాడారు, కొందరికి 2 వీక్స్ వాడారు, కొందరికి 3 వీక్స్ వాడారు, డిఫరెంట్ స్ట్రెంత్స్లో. అయితే స్వతహా స్టీరాయిడ్స్ తీసుకున్న పేషెంట్స్కి షుగర్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాటి యొక్క వన్ ఆఫ్ ద ఎఫెక్ట్. సో వాళ్ళలో స్టీరాయిడ్ ఇవ్వక ముందు షుగర్ వాల్యూస్ ఏంటి అనేది చూసుకొని ఉంటే, HbA1c అనే ఒక వాల్యూ ఉంటుంది గడిచిన 3 months యావరేజ్. సో ఒక పేషెంట్ రాగానే కోవిడ్ సస్పిషన్ ఉండి ఆ పేషెంట్కి HbA1c నార్మల్గా ఉంది ఎగ్జాంపుల్. ఆ తర్వాత స్టీరాయిడ్ ఇవ్వడం జరిగింది. ఆ స్టీరాయిడ్ ఇవ్వడం జరిగిన తర్వాత అనుకోకుండా షుగర్స్ పెరిగిపోయిన తర్వాత డయాబెటీస్ అనే డయాగ్నోసిస్ ఇచ్చేసి, మళ్ళీ మీరు చెప్పినట్టు ఒక 1-2 months తర్వాత అరే షుగర్స్ తగ్గిపోయింది, మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు అనే దగ్గర క్లియర్గా తెలుస్తుంది ఏంటి, అడ్మిషన్ అయిన టైంకి ఆ పేషెంట్కి షుగర్ లేదు, షుగర్ వల్ల పెరిగినాయి. అండ్ స్టీరాయిడ్స్ ఆపేసిన వెంటనే వాటి ఎఫెక్ట్ తగ్గగానే షుగర్స్ తగ్గిపోయినాయి. సో ఆ పేషెంట్కి డయాబెటీస్ అని ఎట్లా ఇస్తారు? దట్స్ ఎ ట్రాన్సియంట్. ఎవరికైతే స్వతహాగా డయాబెటీస్ వస్తుందో, అంటే హై షుగర్స్ వస్తుందో, రీజన్ ఏంటి? బాడీ లోపల షుగర్ని మెటబాలిజం చేసే మెకానిజంలో ఇబ్బంది ఉన్నట్టు. బేసిక్గా ఇన్సులిన్ ఏదైతే హార్మోన్ మనకి షుగర్స్ని తగ్గిస్తుందో, వాటి యొక్క పనితనం కానీ ఆర్ లెవెల్ కానీ మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది ఏజ్ పైబడిన కొద్దీ. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎంతైతే బాడీకి ఇన్సులిన్ కావాలో షుగర్స్ని మెటబాలిజం ఆర్ అండర్ కంట్రోల్ పెట్టడానికి అది లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, షుగర్స్ హైగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఎవరైనా డయాబెటిక్స్ రివర్సల్ చేయగలుగుతారా? అంటే ఇన్సులిన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అలాంటి రివర్సల్ ప్రోగ్రామ్ అనేది ఉండకపోవచ్చు, అంటే డయాబెటీస్ని రివర్స్ చేయలేరు. సపోజ్ రివర్సల్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు, రివర్స్ చేశారు, మళ్ళీ అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత షుగర్స్ని చెక్ చేసుకుంటే పెరగచ్చు. ఎప్పుడు ఈ డయాబెటీస్ రివర్సల్ అనే ప్రోగ్రామ్స్లో చాలా వరకు డైట్ పాటిస్తారు, ఎక్సర్సైజ్ పాటిస్తారు. ఒక ఫిజిషియన్గా నేను నా దగ్గరికి పేషెంట్ వచ్చి షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను కూడా చెప్పేది అదే, డైట్ పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎక్స్క్లూజివ్గా డైట్ పాటించి ఎక్స్క్లూజివ్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత షుగర్స్ని కంట్రోల్ చేసుకొని నాకు షుగర్స్ తగ్గిపోయినాయి అని చెప్పడంలో అర్థం లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు నార్మల్ డైట్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ మీకు షుగర్ వస్తుంది, షుగర్ హైక్ అవుతుంది. సో నేను సింపుల్గా పేషెంట్ చెప్పేది ఏంటంటే, మీరు ఫాలో అయ్యే డైట్ జీవితాంతం ఫాలో అవ్వగలిగితే, ఆ డైట్ ద్వారా మీరు షుగర్స్ని కంట్రోల్ చేయగలిగితే అది ఈజీ. నేను టెంపరీగా ఒక 1 week 10 days ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవుతాను, 1 month ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవుతాను, దాని ద్వారా చాలా తెలుసుకొని నేను షుగర్స్ని కట్ చేస్తాను. ఆల్రెడీ మీరు ప్రోగ్రాంలో షుగర్స్ని కట్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకా షుగర్స్ ఎలా పెరుగుతాయి? ఇప్పటి వరకు ఉన్న సిచ్యుయేషన్కి ఇప్పటికి సిచ్యుయేషన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పర్సన్ సడన్గా డైట్ ఫాలో అవుతున్నారు అంటే ఇప్పటివరకు ఉన్న డైట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టే కదా. ఆ ఇర్రెగ్యులారిటీస్ని సింపుల్గా
సాల్వ్ చేసుకుంటే స్పెషల్ డైట్ పోవాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్లో ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోయింది, న్యూట్రిషియస్ వాల్యూ. అవును. హై కార్బ్స్ ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సో అనుకోకుండానో తెలుసో తెలియకో చాలామంది హై ప్రాసెస్డ్ అండ్ క్యాలరీ ఫుడ్స్ ఈజీగా తెలుసుకోకుండా తినేస్తారు. అవును. ఎంత స్ట్రిక్ట్ డైట్లో ఉన్నా అది తినేస్తారు. సో అక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాంటి హై క్యాలరీస్ డైట్స్ తినకుండా మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో క్యాలరీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని తగ్గించుకుంటే ఇదే డైట్ లైఫ్ లాంగ్ పాటించవచ్చు. దానికోసం స్పెషల్గా ఒక 1 month కోర్సు, 1 week కోర్స్, 2 months కోర్స్ తీసుకొని నేను ఆ 2 monthsలో షుగర్స్ కంట్రోల్ చేసుకున్నాను. మళ్ళీ 4-5 months తర్వాత మళ్ళీ షుగర్ అంటే అది మళ్ళీ హైక్ అవుతుంది. ఓకే. అసలు నిజంగా అంటే అల్లోపతి అవనివ్వండి, యునాని న్యాచురల్గా చెప్తూ ఉంటారు, ఆయుర్వేదంలో కానీ ఒకసారి ఒక మనిషికి షుగర్ వస్తే నిజంగా దాన్ని రివర్స్ చేయడం అవుతుందా? దేని పరంగా కానివ్వండి. షుగర్ రివర్సల్ చేయాలి అంటే ఒకటే బేసిక్ మెథడాలజీలో చూసుకుందాం. షుగర్ రావడానికి ఇన్సులిన్ తగ్గాలి, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గాలి బేసిక్గా. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గాలి, లేదంటే ఇన్సులిన్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం, కార్టిసోల్ లాంటి, అదైతే స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు, లేదంటే బయట నుంచి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ఆర్ కీమోథెరపీ, ఇట్లాంటి సెపరేట్గా ఇంజెక్షన్స్ స్టిరాయిడ్ రూపంలో ఉండి వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల షుగర్ పెరిగింది అనుకోండి, అది మీరు వాడిన రోజులు హై షుగర్స్ పెట్టేస్తుంది. కానీ స్వతహాగా ఎలాంటి రీజన్స్ లేకుండా కేవలం ఏజ్ పెరుగుతుంది, తద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ కెపాసిటీ తగ్గుతుంది అన్నప్పుడు ఆ ప్రొడక్షన్ ఏ విధంగా తిరిగి తీసుకొస్తాం? సో మన ఏజ్ని అయితే తగ్గించలేం ఏ మెథడాలజీ త్రూ. సో మనకి బయట కనిపించే ఏజింగ్ ఎట్లయితే ఉంటుందో మన లోపల అవయవాలకు కూడా ఏజింగ్ ఉంటుంది. వాటి ప్రాసెస్లో ఆ ఏజింగ్ ప్రాసెస్లో అవి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అలాగే ఇన్సులిన్ కూడా డెఫిషియన్సీకి వెళ్తుంది కాబట్టి ఇన్సులిన్ యొక్క పనితనం కానీ లెవెల్ కానీ తగ్గితే మనం రివర్సల్ చేయాలంటే వాటి కెపాసిటీ అంటే ఇన్సులిన్ లెవెల్ని పెంచగలగాలి. అది ఎలా పెంచుతాం? పెంచలేం. పోనీ డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్లో ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీగా జరుగుతుందా అంటే ఏం జరుగుతుంది అని పేషెంట్ని అడిగితే డైట్ పాటించాను, ఎక్సర్సైజ్ చేశాను, సెపరేట్గా ఏం చేసింది ఏం లేదు. సో అక్కడ ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేసే విధంగా ఏముంటుంది అలా. సో అక్కడ రివర్సల్, డయాబెటిక్స్ రివర్సల్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు నన్ను అడిగితే. కాకపోతే డయాబెటిక్స్ కంట్రోల్డ్ అంటే డయాబెటీస్ ఈజ్ అండర్ కంట్రోల్ అని మాత్రం చెప్పొచ్చు. సో మీ షుగర్స్ని డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, రెగ్యులర్ మానిటరింగ్తో విత్ ఇన్ ద లిమిట్స్ పెట్టుకున్నారు. ఇంతకుముందు టాబ్లెట్స్ వాడారు, ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు. సో అది రివర్సల్ ఎలా అయింది? ఇట్ ఈస్ కంట్రోల్డ్ అంతే. చాలా మంది ఏమంటారు, షుగర్ టాబ్లెట్స్ రాయగానే షుగర్ తగ్గిపోతుంది, కంట్రోల్కి వచ్చింది, తగ్గిపోయింది అంటారు. తగ్గిపోయింది కాదు, కంట్రోల్కి వచ్చింది. ఆ డెఫినేషన్ అంటే ఆ నామన్క్లేచర్ తెలుసుకోవాలి. సో టాబ్లెట్స్ వాడడం వలన, ఒక డ్రగ్స్ వాడడం మూలాన షుగర్స్ కంట్రోల్కి వస్తే ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్. అంటే డ్రగ్స్ వల్ల షుగర్స్కి తగ్గినాయి కానీ స్వతహాగా పేషెంట్ చేసింది ఏమి ఉండదు. కానీ సైమల్టేనియస్ చాలా మంది డైట్, ఎక్సర్సైజ్ పాటిస్తూనే టాబ్లెట్స్ తీసుకుంటారు. ఈ షుగర్ పేషెంట్స్లో షుగర్ అనేది చాలా డేంజరస్, నర్వ్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది అంటారు. ఎంత డేంజరస్ షుగర్ అనేది? మనకి తెలియకుండా బాడీని హార్మ్ చేస్తుందా? ఎస్. ఇప్పుడు మనము చెప్తాము ఏదైనా ఎక్సెస్గా తీసుకుంటే మంచిది కాదు అని. సో బాడీలో షుగర్ ఉన్నా, ఎక్సెస్ ఉన్నా మంచిది కాదు. ఎందుకంటే దాన్ని మెటబాలిజం చేసే ప్రక్రియలో చెడు పదార్థాలు డెవలప్ అవుతుంటాయి. సో ఆ చెడు పదార్థాలు బాడీలోంచి బయటికి వెళ్ళే క్రమంలో మన బాడీలో వాటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ ఏ ఆర్గన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో ఆ ఆర్గన్స్ యొక్క మేనిఫెస్టేషన్స్ మనకు కనిపిస్తాయి. నరాలు కానీ, అంటే నర్వ్స్ కానీ, రక్తనాళాలు కానీ, ఇలా నర్వ్స్ అఫెక్ట్ అయినాయి అనుకోండి, తిమ్మిర్లు, మొద్దుబారడం, ఇలాంటి స్పర్శ తగ్గిపోవడం. సో ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలుకి స్పర్శ తగ్గిపోయింది 2 కాళ్ళల్లో. సో ఆ మనిషికి ఆ స్పర్శ ఎంత తగ్గిపోయిందంటే చెప్పులు నడుస్తుంటే చెప్పులు ఎప్పుడు పైన అని కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఆ మనిషికి ముళ్ళు గుచ్చిందా, ముళ్ళు గుచ్చితే బ్లడ్ వస్తుందా, ఇవేం తెలియకుండా ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఇంపార్టెంట్. అంటే స్పర్శ తగ్గిపోవడం మూలాన ఏది చూసుకోలేరు కాబట్టి ఇంజురీ అయిందా, ఇన్ఫెక్షన్ అయిందా, ఏది చూసుకోలేరు.
ఇది నర్వ్స్ సంబంధించి. అదే కాలికి రక్తనాళాల్లో సప్లై చేస్తాయి బ్లడ్ వెజల్స్, వాటిలో కొవ్వు పదార్థాలు చేరుకుంటాయి. సో ఆ కొవ్వు పదార్థాలు చేరుకోవడం వల్ల సరఫరా సరిగ్గా ఉండదు. అనుకోకుండా బై ఛాన్స్ ఏదైనా ఇంజురీ జరిగినా ఏమవుతుంది, హీలింగ్ సరిగా ఉండదు. ఎందుకంటే రక్త సరఫరా ఉంటేనే హీలింగ్ జరుగుతుంది. ఆ ప్రదేశంకి రక్త సరఫరా బాగుంటే ఇమ్యూనిటీ సెల్స్ పై ఫైట్ చేస్తాయి. సో ఎప్పుడైతే రక్త సరఫరా లేదో ఆ ప్రదేశానికి ఇమ్యూనిటీ సెల్స్ పై ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు, తగ్గిపోయి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉంటుంది. వాటి వల్ల కాంప్లికేషన్ అనేది యాంపుటేషన్, అంటే కాళ్ళు తీసేయడం, వేళ్ళు తీసేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే. షుగర్ పేషెంట్కి అసలు ఏదైనా చిన్న గాయమైనా కానీ దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయకూడదు, అది తగ్గదు అని చెప్తుంటారు. ఇందులో ఇది నిజమేనా అండి? షుగర్ పేషెంట్స్కి అంటే జనరలైజ్ స్టేట్మెంట్ కాదు, అన్కంట్రోల్ షుగర్ పేషెంట్స్కి మాత్రం ఇది వర్తిస్తుంది. హై లెవెల్, ఎందుకంటే షుగర్ స్వతహాగా హై ఉన్నప్పుడు మన బాడీలో చెడు పదార్థాలు డెవలప్తో పాటు ఈ హై షుగర్స్ వల్ల ఇమ్యూనిటీ సెల్స్ యొక్క పనితనం తగ్గుతుంటుంది. సో ఇన్ఫెక్షన్ రాగానే మన ఇమ్యూనిటీ సెల్స్ పనితనం తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ డామినేట్ చేస్తుంది. సో అన్కంట్రోల్ షుగర్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కంట్రోల్డ్ పేషెంట్స్ ఏ విధంగా ఐదర్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ మెథడాలజీలో కంట్రోల్గా పెట్టుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంటుంది. జీరో కాదు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్నగా మొదలై పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో షుగర్స్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు కాంప్లికేషన్స్కి గురి కాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కాంప్లికేటెడ్ స్టేట్కి వెళ్ళిన వాళ్ళు నేను షుగర్ కంట్రోల్ చేసుకుంటా అంటే లాభం లేదు, ఎందుకంటే దాని యొక్క కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కానీ ఫర్దర్గా ప్రివెన్షన్లో ఉంటారు. ఓకే ఓకే. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.